సంచలనం సృష్టించిన పవిత్ర హత్య కేసులో నిందితుడైన ఉమాశంకర్ను వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 1,10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బాపూజీ నగర్కు చెందిన లక్ష్మీ కాంతారావుల కూతురు పవిత్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన టైల్స్ పనిచేసే ఉమాశంకర్ పవిత్రకు వరుసకు మేనబావ. గతంలో ఉమాశంకర్ పవిత్రను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటానని అడగ్గా కుటుంబ సభ్యులు అంగీకరించారు. మంచి రోజు చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. ఈ నెల 6న లక్ష్మీ కాంతారావులు తమ కూతుళ్లతో కలిసి విజయవాడ దైవ దర్శనానికి వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చారు. 8న మధ్యాహ్నం 12:15 ఉమాశంకర్ వీరింటికి వచ్చి తమ అనుమతి తీసుకోకుండా పవిత్రను విజయవాడ ఎందుకు తీసుకువెళ్లారని లక్ష్మితో గొడవపడ్డాడు. అప్పటికే ఉమాశంకర్ మద్యం తాగి ఫోన్లు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటంతో అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని పవిత్ర తన తల్లితో చెప్పింది. ఈ విషయం తెలిసి ఉమాశంకర్ పవిత్రతో కూడా గొడవపడ్డాడు. నీళ్లు తాగటానికి లక్ష్మి లోపల గదిలోకి వెళ్లగా వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్రపై దాడి చేసిన ఉమాశంకర్ ఆమె గొంతు కోశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన పవిత్ర అక్కడికక్కడే చనిపోయింది. ఆ వెంటనే కత్తి, మొబైల్ ఫోన్ను అక్కడ వదిలేసి ఉమాశంకర్ పారిపోయాడు. వారాసిగూడ సీఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ సాయంతో నిందితుడి కోసం గాలించారు. ఉమాశంకర్ చిలకలగూడలోని స్కందగిరి ఆలయం వద్ద తిరుగుతున్నట్లు గుర్తించి తన సోదరుని ఇంట్లో తలదాచుకున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఉమాశంకర్కు తమ కుమార్తెతో వివాహం చేద్దామని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఉమాశంకర్ ప్రవర్తన నచ్చకపోవడంతో విసుగు చెందిన అమ్మాయి తల్లిదండ్రులు అతడిని దూరం పెట్టారు. దీంతో కోపం పెంచుకున్న ఉమాశంకర్ పవిత్రను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 8వ తేదీన పవిత్ర ఇంటికి వచ్చి ఆమె తల్లి సమక్షంలోనే దారుణంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. షాక్ గురైన పవిత్ర తల్లి వెంటనే తేరుకుంది. పవిత్రను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించింది. ఈలోగా పవిత్ర చనిపోయిందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరించారు. మనకు 2 రోజుల క్రితం వారాసిగూడ పిఎస్ పరిధిలో బాపూజీ నగర్ కాలనీలో జరిగినటువంటి ఒక బ్రూటల్ మర్డర్లో అక్యూజ్డ్ ఉమాశంకర్ ని ఈరోజు వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త, తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకి డిస్టెన్స్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి, డిసీజ్ వాళ్ళ మదర్ లక్ష్మి తోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చినటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో వచ్చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పవిత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి సోదరుడు స్కందగిరి ఆలయం సమీపంలో ఉన్నాడని, అతడి వద్దనే ఉమాశంకర్ ఉన్నాడనే అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఉమాశంకర్ దొరికాడని డీసీపీ బాలస్వామి తెలిపారు. దీనికి సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ చేసింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఇతను కూడా లేబర్ పని టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యన తాగుడుకు బానిస అయిపోయి టైల్స్ వర్క్ చేయడం, వాళ్ళు తాగి అమ్మాయిని తిట్టడం, మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి వీడియో బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. చేసి
పారిపోయాడు. ఈ రోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ బ్రదర్ కన్నగిరి టెంపుల్ పద్మనాభ నగర్లో నివాసం ఉంటున్నారు. అతని దగ్గర చూసినప్పుడు మన క్రైమ్ టీమ్ under the related processes వారసిగా and ACP చేశారు కూడా and DI వారసిగా and crime team సో వాళ్ళైతే వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి పట్టుకొని అక్కడ నుంచి కొన్ని క్లాస్ సిమెంట్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడ శ్రీకంఠనే మనకు సీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పొడిచి ఇతను వాడిపోవడం క్లియర్గా కనబడుతుంది. సో అక్యూజ్ ఈ మద్యానికి బానిసైపోయి సరిగా పనిచేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం, సో దాంట్లో పాల్గొని కేసులో నిందితుడు ఉమాశంకర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.